ప్రతి హీరో కెరీర్లో ఒక హై పాయింట్ ఉంటుంది. అప్పటి వరకు కెరీర్ ఎలా సాగినా ఆ పాయింట్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. మరో ఆప్షన్ ఉండదు. టాలీవుడ్లో అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ముగ్గురు సినిమాలు మాత్రం ఈ సీజన్లోనే వస్తున్నాయి. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు హిట్ బెల్ మోగిస్తారా? సినిమాలైతే వరుసగా చేస్తుంటారు గాని హిట్స్ విషయానికొచ్చేసరికి చాలా గ్యాప్ ఇస్తూ ఉంటారు నందమూరి కళ్యాణ్ రామ్. 2005లో అతనొక్కడే, 2015లో పటాస్, 2022లో బింబిసార. ఇదిగో ఇలా ఒక్కో హిట్కు అటు ఇటుగా ఓ 10 ఏళ్ల గ్యాప్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఈయన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో వస్తున్నారు. విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. బింబిసార తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. మరో 20 ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటున్నారీయన. మరోవైపు శర్వానంద్ పరిస్థితి ఇంతే. 10 ఏళ్ల కిందట వరుస విజయాలందుకున్న శర్వా కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి అంటూ రొమాంటిక్ కామెడీతో వస్తున్నారీయన. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ నారీ నారీ నడుమ మురారికి దర్శకుడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వాకు ఈ సినిమా కీలకం. మన్కి మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ సైతం భైరవం సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.